నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ గత 10 ఏళ్లు కూడా నిరుద్యోగులను పట్టించుకోలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనైనా మా నిరుద్యోగులకి మంచి అవకాశాలు దొరుకుతాయంటూ కూడా గత ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినటువంటి వైనం, అందులో ముఖ్య పాత్ర ఈ స్టూడెంట్స్ది, నిరుద్యోగులది. సో ఈ రోజు ఆ నిరుద్యోగుల్ని ఎండలో మండు ఎండలో టెంట్ల కింద కూర్చోబెట్టే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి, రైతులకు కానీ విద్యార్థులకు కానీ సామాన్య ప్రజానికానికి అందరూ కూడా అంత ఆమోదయోగ్యంగా లేదంటూ కూడా అనేక రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో నిరుద్యోగులంతా కూడా మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా తెలంగాణ విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. నిరుద్యోగుల సమస్యల పట్ల గొంతెత్తి వాళ్ళ సమస్యల మీద వెలుగెత్తి చూపించే గొప్ప నాయకుడు అతను. సో నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి స్టూడెంట్స్ ఈ నిర్ణయాలు తీసుకున్నటువంటి వెనకాల, రేపు రాబోయే స్థానిక సంస్థల వెనకాల ఏ విధంగా ఉండబోతుంది, పైగా ఈ స్టూడెంట్స్కి చేస్తున్నటువంటి అన్యాయం ఈ ప్రభుత్వం మీద ఆయన ఏం మాట్లాడతారో వారి మాటలు తెలుసుకుందాం. సార్, చూసుకుంటే ప్రతిసారి కూడా విద్యార్థులు ఎన్నో ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం నుంచి అయితే ఒక నిర్దిష్టమైనటువంటి స్పందన లేదు. సో ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులంతా వచ్చారు, నిరుద్యోగులంతా వచ్చారు. చూస్తే పోలీసులు అంతా కూడా గట్టి పహారం ఉంది. ఏంటి నిజంగానే మరి నిరుద్యోగులకి మీ సంఘీభావం? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసమో రేవంత్ రెడ్డి కోసమో కాదు. తెలంగాణ ఉద్యమం అంటే భూమిపుత్రులకి ఉద్యోగాలు దక్కాలని. 52లో మొదలైన ముల్కీ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, మొన్న చనిపోయిన 1200 మంది పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలను పాలించడానికి 3 to 4% ఎంప్లాయీస్ ఉండాలి. అంటే దాదాపు 12 లక్షల నుంచి 16 లక్షల మంది ఉండాలి. అలాంటి పరిస్థితులలో కేవలం 5-6 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందంటే వాళ్ళని కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడానికి కాదు. పాలనా యంత్రాంగాల్లో ప్రజలకి సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్ కలిసి ప్రజలకు సేవ అందించాలి. అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు, ప్రజలకి పాలన అందించడంలో వీళ్ళు సగం మంది ఉద్యోగస్తులను పెట్టుకుంటున్నారంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాలన చేయరు. పాలన చేసేది కింది స్థాయిలో ఉద్యోగస్తులు. సరైన ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటపడుతుంది. ఇప్పుడు కేరళ కానీ మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఉద్యోగస్తులకి ప్రజలకి మధ్య రేషియో ఎట్లా ఉందో ఇక్కడ 50% తక్కువ ఉంది. ఏ నిరుద్యోగుల త్యాగాల మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేసీఆర్కి ఏ గతి పట్టిందో, రేవంత్ రెడ్డి 18 నెలల కాలంలో 18 సెకండ్లకు టైం ఇవ్వట్లే. అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు, యాగాల పేరుతో అప్పుల కుప్ప చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి అన్ని తెలిసినట్టు నటిస్తున్నాడు. మనిషికి ఏం తెలియకపోయినా తప్పులేదు, తెలుసుకోకపోవడం మూర్ఖత్వం. ఈయన అడ్వైజర్లు ఎవరు, బడ్వైజర్లు ఎవరు? ఆ ఫహీం ఖురేషి గాడు వాళ్ళ అడ్వైజర్లు. ఇలా నిరుద్యోగులు 40 లక్షల మంది ఉంటే ఒక మేధావులను పెట్టుకోవాలి. మరి మా గురువు గారు కోదండరామ్ గారు, ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాగానే పెదాలు మూసుకున్నాడు, పదవి రాగానే పెదవి మూసుకున్నాడు. ఆకునూరు మురళి గారు ఆయన చైర్మన్ అయ్యాడు, ఆయన జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిండు. మరి జాబ్ క్యాలెండర్ ఆయనే తయారు చేస్తే రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, రిటైర్ అయ్యి లక్షల పెన్షన్ తీసుకోవాలి, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులని అన్ని రాజకీయ పార్టీలు గొంతుకొస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 6 దాటితే అన్ని రాజకీయ పార్టీలు ఫామ్ హౌస్ లో కూర్చొని దందాలు, చందాలు, మందు పార్టీలు మందు విందు చేసుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలకి కర్రు కాల్చి వాత పెట్టే శక్తి విద్యార్థి శక్తే. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ శక్తి నిరుద్యోగులు, విద్యార్థులు. అట్లాంటి పవర్ఫుల్ నిరుద్యోగులని నెగ్లెక్ట్ చేస్తే ఏం గతి పడుతుందో అదే గతి పడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో విద్యార్థులందరూ కూడా పోటీ చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామనే ఒక కాన్సెప్ట్ తో ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో అటువంటి పరిస్థితులు జరిగే అవకాశం ఉందంటారు. ఇప్పుడు నిరుద్యోగులు 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఎవరి వల్ల కాదు. కనీసం ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయకపోతే నిరుద్యోగుల వల్లనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు అయిపోతే మీ ఉద్యోగాలు కూడా కొడతాం ఖచ్చితంగా. సర్పంచ్, వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, దాదాపు 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 50,000 ఉద్యోగాలు నిరుద్యోగులతో నింపబోతాం అవసరమైతే. కానీ నిజంగానే ఈ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు బస్సు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు. కానీ ఈరోజు రోడ్ల మీద నిలబెట్టే పరిస్థితికి వచ్చింది. సో 59,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. సో విద్యార్థులు చూస్తే 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, మెయిన్ నోటిఫికేషన్ కోసం వీళ్ళ గోస, అదిగో మామూలు గోస కాదు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏంటి దీని ఏమైనా చూస్తారు? రేవంత్ రెడ్డి కేవలం డబ్బుని చంద్రబాబు నాయుడు నమ్ముకున్నట్టు కనబడుతుంది. ఆంధ్ర లాబీ చేతిలో ఇరుక్కపోయిండు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఫస్ట్ తప్పు. ఆయన అడ్వైజర్స్ ను మార్చుకోవాలి. ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. రేవంత్ అన్న, నాకు మిత్రుడిగా చెప్తున్నా, ఫస్ట్ నీకు చాలా విషయాలు తెలియకపోతే తెలుసుకో, అంతేగాని తెలిసినట్టు నటిస్తే నీ బొంద నువ్వే తవ్వుకోకు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ పెద్ద బొంద
చదువుకొని పడ్డాడు. నీకు యంగ్ ఏజ్ లో ముఖ్యమంత్రి అయినావు. ఇప్పటికైనా నువ్వు పిల్లల్ని చర్చలకు పిలువు. మా తోటి అయినంత వరకు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే డిబేట్, డిస్కషన్, డైలాగ్ అనేది డెమోక్రసీలో పార్ట్. ప్రభుత్వం పిల్లలతో చర్చలు జరగకపోతే మరి రోడ్ల మీదకి ఎక్కుతారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. కనీసం 18 నెలల కాలంలో 18 సెకండ్లు కూడా టైం పెట్టట్లేదంటే రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గొంతుకు వస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా డెమోక్రటిక్ పద్ధతిలో చర్చలు జరపండి, లేకపోతే మిమ్మల్ని కేసీఆర్కి మించిన గతి మీకు పడుతుంది. కానీ ఇదంతా కూడా ఫేక్ ఉద్యమం, బీఆర్ఎస్ వెనకుండి నడిపిస్తుంది. కేటీఆర్ ఈ రోజు వీళ్ళకి వెనకుండి సపోర్ట్గా ఉండి ఫేక్ ఉద్యమాలు చేపిస్తారు అంతా పేటీఎం గాలిలు అంతా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పారు? అంటే ఎట్లాంటి కళ్ళు ఉంటే అట్లాంటి వాడికి అట్లా కనబడుతుంది. వాళ్ళు ఫేక్ నా కొడుకులు కాబట్టి వాళ్ళు డబ్బులు నమ్ముకొని ఓటు నోటు వచ్చారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. ప్రజలు ఎండల్లో కష్టపడి వాళ్ళ అమ్మ నాన్నలు అప్పులు చేసి ఇక్కడికి వస్తే ఫేక్ ఉద్యమం అనేటోడే ఫేక్ గాడు. ఇప్పుడు జంగు సైరనా బొంగు సైరనా అంటే పిల్లలు బట్టలు పీ కొడతారు, ఒక దశ వరకు ఓపిక పడతారు. ఒకసారి తెలంగాణ ఓపిక నశించింది అనుకో, ఇక రజాకారుల ఉద్యమంనే చూసినాం. ఆ రోజు ఏం చదువులేని చాకలైలమే కొట్లాడింది. తెలంగాణ అంటే తెగింపు, ధైర్యం, నిజాయితీ, కొట్లాడడం. అట్లాంటి తెలంగాణతో గోక్కున్నోడు, ముఖ్యంగా విద్యార్థులతో గోక్కున్నోడు ఎవడు ముందు పడాడు? రేవంత్ అన్న దయచేసి నువ్వు ఇమీడియట్గా చర్చలు జరుపు. నువ్వు చర్చలే జరపట్లేదంటే నువ్వు నిరుద్యోగులను అవమానించినట్టే, ఒకసారి తెలంగాణను అవమానించినట్టే. తెలంగాణ అంటేనే విద్యార్థులు, నిరుద్యోగులు. పెద్ద ఎత్తున మేమే నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పుకుంటుంది గవర్నమెంట్. అది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మీరు స్టోరీ చేయండి. టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చినాక ఎన్ని ఈయన కంప్లీట్ చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చింది తిప్పి కొడితే 16,000 నుంచి 15,000. అది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసినామని చెప్పొచ్చు. అబద్ధం చెప్పడం వల్ల వీళ్ళు ఉన్న నిజాన్ని కూడా పాతరేస్తారు. ఎప్పుడైనా జరిగినట్టు చెప్పండి. నిరుద్యోగులు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకేం పని లేకుండా గ్రూప్ 1లు, కలెక్టర్లు అయ్యేటోళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి కలెక్టర్లు కాబోయేటోళ్ళని, ఆర్డీఓలు కాబోయేటోళ్ళని పోలీస్ లాఠీ చార్జ్ తోటి కొట్టించారు. ప్రతి లాఠీ దెబ్బకి ఒక ఎమ్మెల్యే సీటు పోవడం ఖాయం. కానీ మేము ఇచ్చే వరకు కూడా ఓపిక వీళ్ళకి లేకుండా పోయింది విద్యార్థులకి. సో ఇది అనుకుంటే మొత్తానికి అయితే బీఆర్ఎస్ బీజేపీ నడిపిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే మేము రైతులకు పెద్దపీట వేసాము, అదే విద్యార్థులకు కూడా పెద్దపీట వేస్తామని చెప్తా ఉన్నారు. ఆ మాటలు నిజమంది మీరు నమ్ముతున్నారు? అందాల పోటీలు పెట్టి ప్రాస్టిట్యూట్ పోటీలు పెట్టిర్రు. ఇంకోటి అదేదో పోటీలు పెట్టిర్రు. గద్దర్ తెలంగాణ గద్దర్ పేరుతో ఆయన ఇజ్జత్ తీసిర్రు. మీకు మీ సీటు రావడానికి కారణమే నిరుద్యోగులు కదా. నిరుద్యోగుల్ని పిలిచి మాట్లాడట్లేదంటే మీరు బద్మాష్ గాళ్ళ బేయకూఫులు అనేది ప్రజలు గమనిస్తున్నారు. బేయకూఫులకు ఎట్లా చేయాలో తెలుసు మాకు, బద్మాష్ గాళ్ళకి ఎట్లా చేయాలో తెలుసు. జస్ట్ టైం అంతే. 18 నెలలు చాలా టైం ఇచ్చినాం మేము. ఇక 1 నెల కూడా టైం ఇచ్చేయలేదు. మీరు ఇమీడియట్గా ఖాళీలతోటి జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మీరు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, మీరు కుట్రలు చేస్తే బండకేసి బాదుతాం. నిరుద్యోగి మేలుకో, తెలంగాణ ఏలుకో.